విని పడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడొచ్చి నీళ్లు కొట్టి లేపి మంచినీళ్లు పట్టి ఓ రొట్టె ముక్కెడతాడు. అవసరం ఏదున్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు? ఆయనే చెప్పాడు. పైగా నా దగ్గరికి వచ్చి అడుగుతారు ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ, ఈ 4 రకాల వాళ్ళు నన్ను అడుగుతారు అన్నాడు. ఏదో ఉంటుంది సంసారంలో. సంసారమునందు ఉన్నవాడికి ఏదో ఒక అవసరం లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఒక అవసరం తీరకపోవడం ఉండొచ్చు. ఓ సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక, అదేం తప్పు కాదే. ఓ సొంత ఇల్లు ఉండాలని స్వగృహే అని సంకల్పం చెప్పుకుంటే తప్పు ఏమిటి అందులో? ఓ కొడుకు పుట్టాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? పెళ్ళి అవ్వాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? ధార్మికంగా బ్రతకాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు తృప్తి కలగాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు మంచి గురువు దొరకాలనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు జ్ఞానము కలగాలని కోరుకున్నాడు, ఏమిటి తప్పు? ఇవన్నీ అవసరము, కానీ ఆయనకి తీరట్లేదు, ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అవసరము తీరక దుఃఖపడుతున్న వాడికి అవసరము తీరడానికి మార్గం చెప్తోంది. మీరు బాగా పట్టుకోవాలి విషయం. ఎవరో వచ్చారు, అయ్యా చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అంటే నేను వెళ్ళి వంట చెయ్యక్కర్లేదు. పాపం ఎవరో చాలా ఆకలితో ఉన్నట్టే, ముగ్గురికి ఉండేవనుకో, ఇవాళకి ముగ్గురం తిందాం, 3వ వంతు వేసి ఆయనకి పెట్టి భూయిలు తర్వాత తిందాం అన్నాను అనుకోండి. ఇప్పుడు నా ఇల్లాలు ఏం చేస్తుంది? ఆమె మా ఇద్దరి కొరకు వండినది ముగ్గురి కొరకు వండాననుకుని తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. నేనే వండి పెట్టక్కర్లేదు. ఆ కోరిక తీరడానికి, అవసరం తీరడానికి మార్గాన్ని చూపిస్తాను. దాన్ని పిలిచి అన్నం పెట్టవే అంటాను. లేదు, వారిని కలుసుకోండి, నేను చెప్తాను, వారు తప్పకుండా మీ అవసరం తీరుస్తారు అంటాను. లేదు, మీరు ఈ పని చెయ్యండి, మీకు భగవద్ అనుగ్రహం కలిగి మీ అవసరం తీరుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు అవతల వారి యొక్క అవసరం తీరక బాధపడుతుండగా అవతల వారి యొక్క అవసరం తీరడానికి ఎటువైపు వెళ్ళాలో చూపించడం, వారి కోరిక తీర్చడం, వారి అవసరం తీర్చడం కదా, సహజమా కదా? చాలా దాహం వేస్తోందండి అన్నాడు. అదిగో అక్కడే ఉంది నుయ్యి, కొబ్బరి నీళ్ళల్లా ఉంటాయి మా నూతిలో నీళ్లు, కావలసిన నీళ్లు తాగండి, కావాలంటే నూతిగట్టు మీద కాసేపు కూర్చోండి చల్లగా. ఇప్పుడు నేను నీళ్ళు ఇచ్చినట్టే, నేను ఆ నుయ్యి చూపించి తాగండి అంటే నేను నీళ్ళు ఇచ్చినట్టే. ఆయన స్పృహ తప్పి పడిపోతుంటే నేను తోడుకొయ్యాను. ఆయన నీళ్లు కావాలని అడిగితే తీసుకోండి, ఆ నుయ్యిని చూపించచ్చుగా. నేను అమ్మవారు ఏం చేస్తోంది? ఇలా చూపిస్తోంది కోరికలు తీరడానికి. ఏం చూపిస్తోంది? ఇలా కిందకి ఏముంది? ఆవిడ పాదములు ఉన్నాయి. అబ్బాయి నా పాదములు పట్టుకోరా, నీకన్నీ తీరుతాయి, భక్తిగా ప్రవర్తించు, భక్తితో ఉండు. నేనున్నది ఎందుకురా అమ్మని, ఎందుకురా నాకు ఈ శక్తి అంతా? మూకశంకరులు మూక పంచశరి చేస్తూ అంటారు, లో హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ అంటారు. అసలు ఆవిడ ఆదిశక్తి, ఆవిడ దగ్గర అపారమైన శక్తి ఉంది. ఇంత శక్తి ఉంది. సాధారణంగా ఇల్లాలు ఏం కోరుకుంటుంది? అంత శక్తి ఉంటే మొట్టమొదటి తన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలనుకుంటుంది. కానీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడు. ఆయనే లోకాలని ఉద్ధరించి లోకాలకున్న విఘ్నాలు తీసేస్తున్నాడు. లోకాల కోసం తన తొండాన్ని పెరిగి మహాభారతాన్ని వ్రాసిచ్చాడు. ఇంకా అంత శక్తివంతుడైన కొడుక్కి తాను చేసే ఉపకారం ఏముంటుంది? రెండోవాడు హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మహాజ్ఞాని. ఆయనకి చేయడానికి ఏముంది? భర్త గారు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మహానుభావుడు త్రిపురాసుర సంహారం చేసినవాడు, మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారి గుండెల మీద ఏది. అలాంటి వాడికి ఆవిడ ఇంకేం చేయాలి? మరి అమ్మ ఏం చేస్తావు? ఇంత శక్తి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ. అమ్మ ఉన్నది బొమ్మ కాదది అని నమ్మి అమ్మ పాదములను గట్టిగా ఎవడైనా పట్టుకున్నాడా, పాదములకు నమస్కారం చేశాడా అంటే తల వంచి శరణాగతి చేశాడా, అమ్మా నువ్వు దిక్కన్నాడా, వాడికి నేను ఉన్నాను రా అబ్బాయి, నా పాదములు పట్టుకో అంటే దాని అర్థం నన్ను నమ్మరా, నేనున్నానని నమ్ము.
నీ బుద్ధి మార్చుకో, ఇక పైన ఎవరు బాధపడేటట్టు ప్రవర్తించకో, ఇక పైన సక్రమంగా ప్రవర్తించడానికి మనసులో సిద్ధపడు, నా పాదములు పట్టుకో, నీ అవసరం తీర్చి బాధపడకుండా చూడటానికి నేనున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.